కాలం పరిగెడుతుంది. ఆ కాలంతో పాటు మనం ఎన్నో సంపాదించుకున్నాం. కానీ దానికంటే విలువైనది ఎన్నో పోగొట్టుకున్నాం. ఈరోజు శివ తన సొంత ఊరికి వచ్చాడు. ఎందుకంటే తనకు జన్మనిచ్చిన, తన బాల్యాన్ని పంచుకున్న ఇంటిని అమ్మటానికి. ఆ ఇంటి ముందు నిలబడి చూస్తే ఆ శివ గుండె తరుక్కుపోయింది. ఎందుకంటే ఆ ఇల్లు తనకి దేవాలయం లాంటిది. ఒకప్పుడు తన పిల్లలతో, తన కుటుంబంతో ఎంతో అల్లరిగా, ఆనందంగా ఉన్న ఆ దేవాలయం ఇప్పుడు ఒక తుప్పుపట్టిన తాళం ఆ జ్ఞాపకాలను బంధించేసింది. అమ్మటానికి సిద్ధమైన ఆ శివ తన దేవాలయంగా చూసుకునే తన ఇంటి తలుపులు తెరిచాడు. శివ ఆ తలుపులు తెరవగానే ఆ ఇంటి గోడలు శివతో మాట్లాడడం మొదలుపెట్టాయి. ఆ ధూళిపట్టిన నేల, అప్పుడు ఇల్లు అంటే 4 గోడలు కాదు, 40 మంది మనుషులు. అప్పుడు పొద్దున్నే లేవగానే కోడి కూత కూయగానే మా ఇంట్లో సందడి మొదలయ్యాయి. అమ్మ గొంతు, తాతయ్య గొంతు, వంటింట్లో గంటల చప్పట్లు అవి మా అలారంలు. మా ఇంటి బాత్రూమ్ ఒకటే ఉండేది. కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమిటంటే అప్పుడు స్కూల్కి లేట్ అవ్వకపోయేది. మాకు ఇబ్బంది కూడా కాకపోయేది. ఎవరికీ అంత ఇబ్బంది కాకపోయేది. ఒకరి లాక్కోవడం, మంచిగా హ్యాపీగా ఉండడము. దానితో బాబాయ్ పిన్నిల కేకలు. అది ఒక చిన్నపాటి యుద్ధంలా ఉండేది. కానీ అందులో ప్రేమ ఉండేది. అప్పట్లో నాకు, నీకు అనే తేడాలు ఉండేది కాదు. అప్పట్లో అందరూ కలిసి ఒకేసారి తినేవారు. ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరూ ఈ కూర వండు, ఆ కూర వండు అని ఎవరిష్టాలు వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. ఏం వండినా అందరూ కలిసిమెలిసి తినేవారు. అప్పటి కూర చాలా రుచిగా ఉండేది. ఇప్పుడు ఎంత మంచిగా వండినా అంతగా టేస్ట్ లేకుండా పోయేది. అప్పటి రోజుల్లో గొడ్డు కారంతో తిన్నా మంచిగా రుచిని ఇచ్చేది. చేతికి అందిన పంట వర్షం రావడంతో ఆ పంట మొత్తం నాశనం అవ్వడంతో అప్పుడు నాన్న, పెదనాన్న అంతా అయిపోయింది. నాన్న పంట చేతికి వస్తుంది అన్న నమ్మకంతో సావుకారి దగ్గర అప్పు తెచ్చాడు. నాన్న, పెదనాన్న ఇప్పుడు ఎలా కట్టేది, ఆ వడ్డీ ఎలా తీర్చేది అని భయంతో ఆ కుటుంబం మొత్తం బాధపడుతూ ఉన్నారు. అప్పు ఎలా తీర్చేది అని. శివ వాళ్ళ తాతయ్య, శివ మరియు శివ వాళ్ళ నాన్న పెదనాన్నకి ధైర్యం చెప్పాడు. పంట పోతే పోయింది, కానీ మన ప్రాణాలేం పోలేదు కదా, ఎందుకు అంత భయం. అప్పు తెచ్చింది. రేపు అప్పు వాళ్ళు ఇంటి ముందు వస్తే పరువు పోతుంది కదా తాతయ్య, ఇప్పుడు ఏం చేయాలి అని శివ తాతయ్యతో చెప్పాడు. అప్పుడు శివ వాళ్ళ తాతయ్య, పరువు అంటే జేబులో డబ్బు కాదురా, గుండెలో ధైర్యం. ఈ గొలుసులు, ఇంట్లో మీ అమ్మ నగలు తీసుకెళ్ళి అమ్మేయండి. మీ అమ్మ దాచిన డబ్బు తీసుకెళ్ళి కట్టేయండి. అప్పుడు పెదనాన్న కన్నీళ్లతో, తాతయ్య, ఇది అమ్మేస్తే మీ పరిస్థితి ఏంటి? ఇది అమ్మేస్తే నాకు ఆస్తి అంట బంగారం కాదు, మీ ఆనందం, మీ చిరునవ్వులు ముఖ్యం. అప్పుడు తాతయ్య, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ రక్త సంబంధం పోతే తిరిగి రాదు. నష్టం వచ్చినా అందరూ కలిసి పంచుకోవాలి అని శివ వాళ్ళ తాతయ్య శివతో చెప్పాడు. ఉమ్మడి కుటుంబం అంటే అది ఇల్లు కాదు, అది ఒక రక్షణ కవచం. బయట ప్రపంచం మనకు ఏం చేయలేదు. ఎందుకంటే మా ఇంట్లో ధైర్యం
అనే సూర్యుడు ఉన్నాడు. అది మా తాతయ్య. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. పిల్లలు పెద్దగా పెరిగారు. పట్నం మోజు పెరిగింది. అప్పుడే స్వార్థం అనే విషం ఇంట్లో పాకింది. అప్పటి నుంచి ఆస్తి గొడవలు, నువ్వు ఎంత అంటే నేనెంత అనే వరకు వచ్చింది. చిన్న చిన్న గొడవలు పెద్దవిగా అయ్యాయి. ఈ గొడవల వల్ల వాళ్ళ మధ్య ప్రేమానురాగాలను మింగేశాయి. అది మా జీవితంలో అత్యంత చేదు అయిన గుర్తింపు. ఆ సున్నం గీతలు నేల మీద గీయకండి, నా గుండెల మీద గీయండి అని శివ వాళ్ళ తాతయ్య ఎమోషనల్గా చెప్పడంతో, ఈ ఇల్లు ఇటుకలతో కట్టింది కాదురా, నా రక్తంతో కట్టింది అని శివ వాళ్ళ తాతయ్య బోరున ఏడ్చేశాడు. ఆ గొడవలు శివ వాళ్ళ తాతయ్యని, తన గుండెలని 2 ముక్కలుగా చీల్చేసింది. అప్పుడు చిన్న చిన్న గొడవలు పెద్దగా అయ్యి ఎవరి దారి వారు పట్నానికి బయలుదేరారు. అప్పుడు శివ వాళ్ళ తాత, అమ్మమ్మ ఇద్దరే మిగిలిపోయారు. పిల్లలు లేని ఆ ఇల్లు వారికి శ్మశానంలా మారింది. దానితో తాతయ్య, అమ్మమ్మ ఇద్దరూ కన్నుమూశారు. వర్తమానంలో ఉన్న శివకి కన్నీళ్ళు ఆగలేదు. గోడ మీద ఉన్న వాళ్ళ తాత ఫోటోను చూసి ఇలా అన్నాడు. నేను బాగా సంపాదిస్తున్నా తాతయ్య, మంచి ఆస్తి ఇస్తున్నా నా పిల్లలకి. కానీ మీరు నాకిచ్చిన బాల్యాన్ని నా పిల్లలకి నేను ఇవ్వలేకపోతున్నా అని మనసులోనే ఏడ్చేశాడు. అప్పుడు శివ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఇల్లు కాదు, మా వంశం పంచుకున్న ఒక దేవాలయం. శివ ఎప్పుడూ మాట్లాడనిది ఒకరోజు అందరికీ ఫోన్ చేసి మాట్లాడారు. అందరినీ ఇంటికి పిలిచారు. శివ ఆవేదనలోనే వారందరినీ బాబాయ్, పిన్ని, పెదనాన్న వాళ్ళని పిలిచాడు. దాంతో వాళ్ళందరూ వచ్చేశారు. అప్పుడు మళ్ళీ వాళ్ళ పగ, ప్రతీకారాలు, గొడవలు అనేవి గేటు బయటనే వదిలేసి అందరూ మంచిగా హ్యాపీగా వేరు వేరు ఉన్న పక్షిలా కాకుండా అందరూ ఒకే గూటికి చేరుకోవడం మొదలుపెట్టారు. మళ్ళీ వాళ్ళ మనసులో ప్రేమానురాగాలు చిగురించాయి. అప్పుడు అందరూ మళ్ళీ అప్పట్లా కలిసి ఉండిపోయారు. ఉమ్మడి కుటుంబం అంటే ఇలా ఉంటుంది.